నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను గెలిపించిన పిఠాపురంలోనే ఇక నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. పిఠాపురం కేంద్రంగా పవన్ భారీ స్కెచ్ తో సిద్ధమయ్యారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా తాను పిఠాపురం లోకల్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పిఠాపురంలో 3 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి తదుపరి కార్యాచరణ ప్రారంభించనున్నారు. పవన్ కళ్యాణ్ తన దీర్ఘకాలిక రాజకీయ ప్రయాణం పైన ఫోకస్ చేశారు. పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ వ్యూహాత్మక శైలిలో ప్రణాళికల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. తాజాగా పవన్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో 3 రోజుల పాటు పర్యటించారు. ఇదే సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని 4 అంతస్తుల భవనం కొనుగోలు చేసిన పవన్ దాన్ని కార్యాలయంగా వాడుకుంటారు. పిఠాపురంలో సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాల 2 బిట్లు తీసుకున్నారు. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురంలో నివసిస్తానని పవన్ నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురంలో ఎకరం భూమి విలువ 16 నుండి 20 లక్షల మధ్య ఉంది. వీటితో పాటు ఇంకో 10 నుండి 15 ఎకరాల తోటలు కొనేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఇప్పటికే 5 సలహాదారులను నియమించారు. తాను తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందన్నారు పవన్. ఒకడి కోసం ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు చేతులెత్తి నమస్కరించారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చూడలేదన్నారు పవన్ కళ్యాణ్. ఎంతో ధైర్యం, బలం ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు.